మల్లన్న సాగర్ నిండు కుండలా మారడం కాంగ్రెస్ పార్టీ కుట్ర రాజకీయాలకు చెంపపెట్టు లాంటి సమాధానమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం మునిగింది, కొట్టుకుపోయిందని అబద్ధాలు ప్రచారం చేసిన వాళ్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 21 టీఎంసీల నీళ్లతో నిండు కుండలా ఉన్న మల్లన్న సాగర్ను చూస్తుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి ఆయన మల్లన్న సాగర్ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ నేతలు కూడా వచ్చి గోదారమ్మకు పూజలు చేయాలని హరీష్ రావు సూచించారు. కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ లో 21 టీఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కడుపు నిండినంత ఆనందంగా ఉంది. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది. ఏదైతే కాంగ్రెస్ నాయకులు 1,00,000 కోట్లు వృధా అయినాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగలా పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దం అబద్దం అబద్దమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి. ఇవాళ ఈ మల్లన్న సాగర్ నుంచి ఈ కాళేశ్వరం కింద పండే ప్రతి పంట మీద కేసీఆర్ పేరుంటది, ప్రతి రైతు గుండెలో కేసీఆర్ పేరు నిలబడి ఉంటది అని చెప్పి మనం చేస్తా ఉన్నా. కాళేశ్వరం కొట్టుకుపోయిందనేటువంటి మూర్ఖులకు 21 టీఎంసీలతో సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరే ఒక సజీవ సాక్ష్యం. ఇంతకంటే ఇంకొక సాక్ష్యం ఉండదు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మీరు కూడా వచ్చి ఇంత పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొడితే మీ పాపాలు తొలగిపోతాయి. ఆనాడు ప్రాజెక్టు కట్టేటప్పుడు అడ్డం పడ్డారు, కోర్టులలో కేసులు వేసిండ్రు. కనీసం ఇలా సంతోషాన్ని పంచుకుందామని వస్తే ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నారు. దేనికోసం? ఈ నీళ్లతోని రేపు మెదక్ జిల్లా, యాదాద్రి జిల్లా, సిద్దిపేట జిల్లా పంట పొలాలు పండడం మీకు ఇష్టం లేదా? రైతుల పొలాలు తడవడం మీకు ఇష్టం లేదా? మేమొచ్చి 21 టీఎంసీల మా కేసీఆర్ కట్టించిన ప్రాజెక్ట్ లో ఇంత పసుపు కుంకుమ వేసి ఆ గోదావరి జలాలకు దండం పెట్టుకుందామని మేము వచ్చాం. మరి మొత్తం కాళేశ్వరం కొట్టుకపోతే సముద్రాన్ని తలపించే ఈ మల్లన్న సాగరు ఎక్కడికెళ్ళి వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా అట్లా మాట్లాడే వాళ్ళు వచ్చి ఒక్కసారి మల్లన్న సాగర్ ను చూడండి, కొండ పోచమ్మను చూడండి, రంగనాయక్ సాగర్ ను చూడండి. ఇవన్నీ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతా ఉన్నా.